హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మాస్టర్ తెలుగు టీవీ. మిషన్ సుదర్శన చక్రం గురించి మీ అందరికి తెలియజేయడానికి మాస్టర్ తెలుగు టీవీ మీ ముందుకు రావడం జరిగింది. సో వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మిషన్ సుదర్శన చక్రం భారత్ కి కొత్త రక్షణ కవచం. ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మిషన్ సుదర్శన చక్రంను ప్రకటించారు. ఈ మిషన్ ద్వారా భారత్ తన రక్షణ వ్యవస్థను బలపరచుకోబోతుంది. ఇది కేవలం శత్రువు దాడి నుంచి రక్షించడమే కాకుండా తిరిగి వారిపై దాడి చేసి నాశనం చేసే శక్తి కూడా కలిగి ఉంటుంది. అంటే ఇది రక్షణ మరియు ప్రతిదాడి వ్యవస్థ. 2035 నాటికి సైనిక స్థావరాలు మాత్రమే కాకుండా పౌర ప్రాంతాలకు కూడా రక్షణ కవచం ఏర్పాటు చేయడం, అలానే పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేయడం మరియు ఏ దేశం పైన ఆధారపడకుండా మనమే మన రక్షణ వ్యవస్థను నిర్మించుకోవడం ఈ మిషన్ యొక్క ముఖ్య లక్ష్యం. పురాణాల్లో సుదర్శన చక్రం. హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండే సుదర్శన చక్రం శత్రువులను నాశనం చేసి తిరిగి ఆయన చేతిలోకి వస్తుంది. అదేవిధంగా ఈ మిషన్ కూడా శత్రువులను ఓడించగలదు, తిరిగి భారత్ను రక్షిస్తుంది. మిషన్ సుదర్శన చక్రంలో ఉండే ప్రధాన వ్యవస్థలు చూద్దాం. మొదటిగా పర్యవేక్షణ వ్యవస్థలు. ఏఐ ఆధారంగా పనిచేస్తాయి. ఏ ప్రమాదం వస్తుందో ముందుగానే పసిగడతాయి. రియల్ టైం మానిటరింగ్, ఆటోమేటిక్ థ్రెట్ డిటెక్షన్, ఫేస్ డిటెక్షన్ టెక్నాలజీ వాడతారు. రెండవదిగా సైబర్ రక్షణ. డేటాబేస్లు, విద్యుత్ సరఫరా వ్యవస్థలు, ప్రభుత్వ వెబ్సైట్లు వంటి డిజిటల్ ఆస్తులను రక్షిస్తుంది. సైబర్ దాడులు, హ్యాకింగ్, హైబ్రిడ్ దాడులను అడ్డుకుంటుంది. మూడవదిగా సైన్యం మోహరింపు. కీలక ప్రాంతాల్లో ముందుగానే సైన్యం ఉంటుంది. శత్రువు దాడి చేస్తే వెంటనే ప్రతిస్పందిస్తుంది. నాలుగవదిగా ఇంటిగ్రేటెడ్ థ్రెట్ రెస్పాన్స్ నెట్వర్క్. సైన్యం, ఇంటెలిజెన్స్, పరిశోధన సంస్థల మధ్య అనుసంధానం ఉంటుంది. అందరూ ఒకే సిస్టమ్ ద్వారా కలిసి పనిచేస్తారు. ఐదవదిగా క్షిపణి రక్షణ వ్యవస్థలు. శత్రువు పంపే బాలిస్టిక్ మిసైళ్లు, క్రూయస్ మిసైళ్లు, డ్రోన్లు, యుద్ధ విమానాలను వెంటనే కూల్చివేస్తుంది. స్వదేశీ ఆకాశ్ మిసైల్ సిస్టమ్ ఉపయోగిస్తారు. రష్యా నుండి తీసుకున్న S-400 లాంటి టెక్నాలజీని మన దేశంలోనే అభివృద్ధి చేస్తారు. ఆరవదిగా ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మధ్య రియల్ టైం కోఆర్డినేషన్ ఉంటుంది. ఆయుధ వ్యవస్థలు, రాడర్లు, సెన్సార్లు అన్నీ ఒకే నెట్వర్క్ ద్వారా నియంత్రణలో ఉంటాయి. ఏడవదిగా ప్లానింగ్ విభాగం. భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను ముందే ఊహిస్తుంది. దానికి తగ్గ వ్యూహాలు సిద్ధం చేస్తుంది. అసలు ఈ సుదర్శన చక్రం ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. శత్రువులు మిసైళ్లు, డ్రోన్లు, యుద్ధ విమానాలు పంపితే రాడర్లు, సెన్సర్లు, ఉపగ్రహాలు వాటిని పసిగడతాయి. ఆ సమాచారం వెంటనే కమాండ్ రూమ్కి వెళ్తుంది. అక్కడ ఏఐ సిస్టమ్ వేగంగా డేటాను విశ్లేషించి నిర్ణయం తీసుకుంటుంది. మన భూమి, సముద్రం, గగనతలంలో ఉన్న ఆయుధాలు యాక్టివేట్ అవుతాయి. శత్రువు పంపిన మిసైళ్లు లేదా విమానాలను కూల్చేస్తాయి. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వాడి శత్రువుల కమ్యూనికేషన్ సిస్టమ్ను జామ్ చేస్తుంది. మన దేశ ఉపగ్రహాలకు రక్షణ ఇస్తుంది. కేవలం రక్షణ కాదు, శత్రువు ఎక్కడ నుండి దాడి చేశాడో ఆ ప్రదేశాన్నే ధ్వంసం చేస్తుంది. ఇతర దేశ వ్యవస్థలతో పోలిస్తే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ చిన్న రేంజ్ మిసైళ్లు, రాకెట్లు మాత్రమే అడ్డుకుంటుంది. తిరిగి దాడి చేసే శక్తి లేదు. అమెరికా గోల్డెన్ డోమ్ మొత్తం దేశానికి రక్షణ కవచం. శత్రువు క్షిపణి ప్రయోగించే ముందే పసిగడుతుంది, కానీ ఇది కూడా ప్రధానంగా డిఫెన్స్ కోసం మాత్రమే. భారత్ సుదర్శన చక్రం రక్షణతో పాటు ప్రతిదాడి కూడా చేస్తుంది. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారవుతుంది. ప్రపంచంలో ఇటువంటి వ్యవస్థలు ఉన్న దేశాలేంటో చూద్దాం. అమెరికా గోల్డెన్ డోమ్, ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, రష్యా S-300, 400, అభివృద్ధిలో 500, చైనా HQ-9, టర్కీ స్టీల్ డోమ్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, UK Aster 30 మీడ్స్. మిషన్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. పాకిస్తాన్, చైనా, అమెరికా లాంటి దేశాల బెదిరింపులకు గట్టి సమాధానం ఇవ్వడం, భారత్ను శత్రువులకి అందనంత శక్తివంతంగా తయారు చేయడం, స్వదేశీ రక్షణ శక్తిని పెంపొందించడం, దేశంలోని మిలిటరీ, పౌర ప్రాంతాలకు సమానంగా భద్రత ఇవ్వడం. మిషన్ సుదర్శన చక్రం పూర్తయితే
భారత్ పై కన్నెత్తి చూడగల దేశం ఉండదు. ఈ వ్యవస్థ రక్షణతో పాటు ప్రతిదాడి చేసే శక్తి కలిగి ఉండటం వల్ల భారత్ ప్రపంచంలో అగ్రశ్రేణి రక్షణ శక్తిగా నిలుస్తుంది. సో చూసారు కదా, మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ తో అలానే ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మీ ముందుకు రావాలంటే మాస్టర్ తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి.